నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. చాలా మంది భుజం నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. మరి దీనికి శాశ్వత పరిష్కారమే లేదా? ఎస్ ఉంది, పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తామంటున్నారు ప్రాణ పెయిన్ క్లినిక్ నుంచి మెడికల్ ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్ రాజ్. దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. హలో రాజ్. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. హౌ ఆర్ యూ? గుడ్. ఇంకోటి, భుజం నొప్పి అనేది దీర్ఘకాలిక వ్యాధ అండి? ఎందుకంటే చాలా మందిని నేను కూడా చూస్తున్నాను. చాలా సంవత్సరాలుగా బాధపడుతుంటారు, చాలా రకాలుగా ట్రీట్మెంట్స్ తీసుకుంటారు, చాలా హాస్పిటల్స్ కూడా తిరుగుతుంటారు. అయినా వాళ్ళకు పరిష్కారం దొరకట్లేదు. లైఫ్ లాంగ్ ఏదో పెయిన్ కిల్లర్స్ వాడుతూ అలా గడిపేస్తున్నారు. ఇది దీర్ఘకాలిక వ్యాధి కింద చూడాలా మనం? ఇక్కడ మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మేడం, భుజం నొప్పి ఉంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆయుర్వేదం అయినా, హోమియోపతి అయినా, ఇంగ్లీష్ మెడిసిన్ అయినా, పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్ ఇవ్వాలి. అది నేచర్ మేడ్ పిల్ అయినా, సింథటిక్ ల్యాబ్ మేడ్ పిల్ అయినా పెయిన్ కిల్లర్ అంటే మందులు ఇస్తారు. లేకపోతే పైపైన రాయడాలు, రుద్దడాలు, పుయ్యడాలు, కర్పూర తైలాలు, మసాజ్లు, ఫిజియోథెరపీలు, కేరళ వైద్యాలు ఎన్ని రాసినా పూసినా పైపైన చేసే ప్రయత్నాలైనా ఉంటాయి. వీళ్ళకి మా దగ్గర అడ్వాన్స్డ్ ఈ పెయిన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి మేడం. అది చాలామందికి జనాలకి తెలియదు ఇలాంటివి ఉంటాయని. సో ఈ మందులు వాడతారు, లేకపోతే ఫిజియోథెరపీలు చేస్తారు. కానీ ఆల్రెడీ నొప్పి ఉంటే నొప్పి మీద ఎక్సర్సైజ్ చేయడం ఏంటి మేడం? సో ప్రాబ్లం ఇంకా ఆల్రెడీ దెబ్బ ఉంటే దెబ్బ మీద ఇంకా రప్చర్ అయ్యి ఇంకా ఎక్కువ అవుతుంది. సో అలాని పెయిన్తో తగ్గేంత చిన్న విషయము కాదు, అండ్ అలాని సర్జరీ చేసే పెద్ద విషయము కాదు. ప్రపంచంలో ఏ డాక్టర్లైనా 2 పనులు చేస్తారు మేడం. మందులైనా రాస్తారు, సర్జరీలైనా చేస్తారు. ఈ రెండింటి మధ్యలో ఆప్షన్ ఇంకొకటి ఉందంటే ఇక్కడ మేము ప్రాణ పెయిన్ క్లినిక్లో చేస్తాం మేడం. పెయిన్ రిలీఫ్, పెయిన్ ఉంటే ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది. అది ఒక ప్రాణ పెయిన్ క్లినిక్లో. ఈ మధ్య కాలంలో మేము ఎక్కువగా వింటున్నాం. మామూలుగా గూగుల్లో సెర్చ్ చేసిన 5 స్టార్ రేటింగ్ ఉంది, రివ్యూస్ బాగున్నాయి. అండ్ ఎక్కడ ఏ పెయిన్ ఉన్నా, అంటే బాడీలో ఎక్కడ భుజం నొప్పి కానీ, మోకాల నొప్పి కానీ, ఏ పెయిన్ ఉన్నా మీ దగ్గరికి వెళ్తే పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది అంటున్నారు. ఏం చేస్తారు మీరు అసలు? ఇక్కడ మేము ఈ 4 గోడల మధ్య పెయిన్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తామండి. అంటే పెయిన్ అనేది మా స్పెషాలిటీ. అండ్ డాక్టర్ కూడా షీ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఆర్థోపెడిషియన్. చాలా మందికి తెలియదు ఇలా పెయిన్ ఫిజిషియన్స్ ఉంటారు అని చెప్పేసి. ఇలాంటి ఎక్స్క్లూజివ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్ ఉంటాయని కూడా తెలియదు. ఈ 4 గోడల మధ్య కట్లు కట్టడాలు, పొరులు పోయడాలు 10 పనులు చేయమండి. ఓన్లీ పెయిన్ మాత్రమే చూస్తామన్నమాట. అండ్ చిన్న నొప్పికి ఎవరు కూడా ఇంత పరిగెట్టుకుంటూ ఈ క్లినిక్కి ఆంధ్ర తెలంగాణ నుంచి జనాలు వస్తారు మేడం. చిన్న నొప్పికి ఎవరు రారు. సో వీళ్ళు వచ్చేవాళ్ళు అన్ని రాయడాలు, రుద్దడాలు, పెయిన్ కిల్లర్లు అన్నీ వేసుకొని తగ్గకపోతే ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఇక్కడికి వస్తారన్నమాట. ఫస్ట్ ఇక్కడ మూల కారణం కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. అసలు నొప్పి ఎందుకు వస్తుంది? నొప్పి అనేది ఒక సంకేతం. ఇప్పుడు నాకు రావట్లేదు, మీకు వస్తుందంటే ఒంట్లో ఏదో బాగాలేకపోతేనే మీకు నొప్పిలాగా బయటపడుతుంది. పైన టెంపరరీ పెయిన్ రిలీఫ్లు అంటే ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే 8 గంటలు బాగానే ఉంటుంది, కొంచెం మసాజ్ చేస్తే ఏదో చేస్తే 8 గంటలు బాగానే ఉంటుంది. సో అట్లా కాకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోతుంది మేడం. చాలామందికి ఈ చేతిని పైకెత్తిన, పక్కకి లేపిన, వెనక్కి మడిచిన, అంటే షర్ట్ వేసుకుంటున్నా చెయ్యి పూర్తిగా లేపలేకపోవడము, లేపుతుంటే కొద్ది దూరం తర్వాత ఉంటే నొప్పి రావడము, లేపలేకపోవడము, దీని తాలూకు లక్షణాలు ఉంటాయి. దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు మేడం. అండ్ ఇది డయాబెటీస్ వాళ్ళలో చాలా కామన్గా ఉంటుంది. అప్పుడప్పుడు యాక్సిడెంట్లు అయ్యి ఇట్లా అయినా కూడా షోల్డర్ జాయింట్ బిగుసుకుపోతుంది అనమాట. నేను దీన్ని వీళ్ళు కాంప్లెక్స్, అసలు ఒక మందు తీసుకుంటున్నా ఏమైనా చేస్తున్నా అసలు ఏమైంది, మనం చేసే పని వల్ల ఏం రిజల్ట్ వస్తుందో తెలియకుండా చేసుకుంటూ వెళ్ళిపోతే అన్ని ట్రై చేసుకోవడం, వీళ్ళకి డబ్బులు పాడవుతాయి, టైము పాడవుతుంది, ఆరోగ్యం పాడవుతుంది. ఈ 3 ఏ మనిషికైనా విలువైన వస్తువులు మేడం. మీ డబ్బు, టైము, హెల్త్ మార్కెట్లో పోతే తిరిగి రావు. ఇక్కడ మూడింటికి సింపుల్ సొల్యూషన్ 45 నిమిషాల్లో చేసి పంపిస్తాం మేడం. ఫస్ట్ ఈ భుజం ప్రాబ్లం అంటే ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది మీకు కండరాల్లో చిరుగుంటే, చిన్న చిరుగు ఉంటుందన్నమాట. ఆ చిరుగు వల్ల లోపల మీకు వాపు వస్తుంది మేడం. ఆ వాపు ప్రధాన కారణం అనమాట. ఆ వాపు వల్ల ఆ షోల్డర్ జాయింట్ బిగుసుకుపోతుంది. సో దీని మీద కూర్చొని ఫిజియోథెరపీలు, ఎక్సర్సైజ్లు చేయడం అనేది అంత సెన్సిబుల్ ఆప్షన్ కాదు. బట్ ఇండియాలో అయితే పెయిన్ కిల్లర్, ఫిజియోథెరపీ చెప్పేస్తారు వెంటనే. కానీ ఫస్ట్ ఈ వాపును తగ్గిస్తారు మేడం. ఎట్లా అంటే మా దగ్గర సోఫిస్టికేటెడ్ ఇమేజింగ్ సిస్టమ్స్ ఉంటాయి. డాక్టర్ అల్ట్రాసౌండ్ స్కాన్ వాడతారు. అల్ట్రాసౌండ్ అంటే మీకు నార్మల్గా గైనకాలజిస్టులు వాడతారు కదా, పొట్ట మీద జల్లేసి రుద్దితే బేబీస్ కనబడతారు. సో అల్ట్రాసౌండ్ స్కాన్ ఉంటుంది. సో స్కాన్ చేస్తే ఈ కండరాల్లో చిరుగు అనేది అక్కడ కనపడుతుంది మేడం. సో నార్మల్గా మీకు పెయిన్ ఫిజిషియన్స్ వాడతారు, గైనకాలజిస్ట్ వాడతారు ఈ అల్ట్రాసౌండ్ మెషిన్స్ అనేవి. అదర్ డాక్టర్ నేను వచ్చి చూసాను కూడా మీ దగ్గర. రైట్ మేడం. సో అట్లాగా ఆ స్కాన్ మెషిన్ వాడితే ఈ కండరాల్లో చిరుగు కనపడుతుంది. ఇది ఎక్స్రేలో కనపడుతుంది. సాధారణంగా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ ఎక్స్రే తీసి ఎక్స్రే అంతా బాగానే ఉందండి అని మందులు రాసేస్తారు. టిపికల్గా పెయిన్ కిల్లర్సే ఉంటాయి అనమాట. సో అట్లా కాకుండా ఫస్ట్ మూల కారణం కనుక్కోవడం, 5 నిమిషాలు వస్తే స్కాన్ చేస్తే కండరాల్లో చిరుగు కనపడుతుంది. అండ్ ఆ చిరుగు వల్ల వచ్చిన వాపు హీల్ అయితేనే వీళ్ళకి ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది. సో ఒక సూదిని తీసుకెళ్తారు మేడం, ఒక నీడిల్ తీసుకెళ్తారు. చిన్న ప్రొసీజర్ ఇదంతా కూడా, అంత పెయిన్ కూడా ఏమి ఉండదు. లోకల్ ఎనెస్థెటిక్ ఇచ్చి నమ్ చేస్తారు. పేషెంట్ పూర్తి స్పృహలో మెలుకుతూ ఉంటాడు. డాక్టర్ అనే
ఎక్స్ప్లెయిన్ చేస్తూనే చేస్తారు. కంటికి కనపడుతూ ఉంటుంది స్కాన్ మెషిన్‌లో. నీడిల్ కొంచెం కదిలినా కూడా స్కాన్ మెషిన్‌లో కనపడుతుంది. సో, ప్రిసైజ్‌గా ఎక్కడైతే ఆ టెయిర్ ఉందో అంతవరకు లోపలికి వెళ్ళి, ఆ వాపుని తగ్గించడం కోసం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్ 3 ఎంఎల్, 5 ఎంఎల్ పంపిస్తారు మేడం వీళ్ళు. సో, దానివల్ల అలా లోపల వాపు తగ్గితే, అప్పుడు ఆ గాయం మానితే, అప్పుడు వీళ్ళ రేంజ్ ఆఫ్ మోషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో, ఫస్ట్ థింగ్ నొప్పి మీద ఎక్సర్సైజ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు మేడం. ఫస్ట్ థింగ్ ఇక్కడ పెయిన్ తగ్గిస్తారు. తర్వాత ఇక్కడ మీకు వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అండ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ ఐ కమ్ ఫ్రమ్ ఎన్ ఎక్సర్సైజ్ బ్యాక్‌గ్రౌండ్. సో, ఇక్కడ మీకు ఎక్సర్సైజెస్ చెప్తారు. ఎందుకంటే ఈ కండరాలు బలంగా ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న చిలుకలనేవి రాకూడదు మేడం. ఒకప్పుడు తాజ్‌మహల్ కట్టుంటారు, గోల్కొండ ఫోర్ట్‌లు కట్టుంటారు, వాళ్ళకి రాలేదు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని లిగమెంట్స్ వీక్ ఉంటే డయాబెటిస్ వల్ల లిగమెంట్స్ వీక్ ఉంటున్నాయి. జనరల్ పాపులేషన్‌లో లిగమెంట్స్ వీక్ ఉంటున్నాయి. అప్పుడప్పుడు ఎపిసోడ్స్ ఆఫ్ ఫాల్, ఇంపాక్ట్ ఉంటాయి. అంటే యాక్సిడెంట్లు అవ్వడాలు, రోడ్డు మీద పడిపోవడాలు లాంటివి అయితే కూడా ఇలాంటి భుజాలు లాక్ అయిపోతాయి. ఇలాంటి లాక్ అయిపోయిన చోట జస్ట్ 45 మినిట్స్‌లో మీకు సొల్యూషన్ దొరుకుతుంది మేడం. పేషెంట్ నడుచుకుంటూ వస్తాడు, నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. సినిమా చూసిన కంటే తక్కువ టైంలో వీళ్ళకి సొల్యూషన్ దొరుకుతుంది మేడం. సో, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. వస్తారు, నడుచుకుంటూ ట్రీట్మెంట్ పూర్తిగా చేయించుకుంటారు, వెళ్తారు. ఒకసారి ఇక్కడ ఎక్సర్సైజెస్ చెప్పాక కండరాలు బలపరుచుకుంటే ఫ్యూచర్‌లో ఇలాంటి ఎపిసోడ్స్ అనేవి రావు మేడం. పెయిన్ ఉంటే దానికి పర్మనెంట్ సొల్యూషన్, పర్మనెంట్ రిలీఫ్ మీరు ప్రాణ పెయిన్ క్లినిక్ వాళ్ళు ఇస్తున్నారు. అందులో ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సాహిత్య గొటేటి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మీ దగ్గర ఏమైనా మిరాకిల్ లాంటిది ఏమైనా చేస్తున్నారా? ఇక్కడ ఓన్లీ మేము పిఆర్పి ట్రీట్మెంటేనా? చిన్న డౌట్. ఇక్కడ మేము చాలా అంబిషియస్‌గా పనిచేస్తాం మేడం. ఎందుకంటే పేషెంట్ ఇక్కడికొచ్చేవాడు ఒక హోప్‌తో వస్తాడు. ఏ హాస్పిటల్‌కెళ్ళినా కూడా ఒక హోప్‌తో వస్తాడు. పలానా డాక్టర్ దగ్గరికెళ్తే తగ్గుతుందని. అండ్ ఇక్కడ మా దగ్గరికొచ్చి తగ్గలేదు అనే పేరు మేము తెచ్చుకోము. ఎందుకంటే ఒకళ్ళు ఆంధ్ర, తెలంగాణల నుంచి బయలుదేరి ఇక్కడికి రావాలంటే ఆ తాళం వేసుకొని అటుపక్కోళ్ళకి, ఇటుపక్కోళ్ళకి చెప్పి మరీ వస్తారు. అవును. సో, బాగున్నా 10 మందికి చెప్తారు, బాలేకపోయినా 10 మందికి చెప్తారు. సో, పేషెంట్ సక్సెస్ మాకు చాలా ఇంపార్టెంట్ మేడం. ఇలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇంకా అవేర్‌నెస్ లేదు జనాలకి. ఎంతసేపు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిషన్ దగ్గరకో, ఎక్కడైనా దగ్గరలో డాక్టర్ దగ్గరికెళ్ళేసి మందులు తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయని అవేర్‌నెస్ ఎలా వస్తుంది? వాళ్ళకి తగ్గితేనే వస్తుంది. సో, ఇలాంటి మిరకిల్ సొల్యూషన్స్ ఇక్కడ ఉంటాయి మేడం. ఓన్లీ పెయిన్ మాత్రమే చూస్తాము. అంటే ఎన్ని సిట్టింగ్స్‌లో పూర్తిగా పెయిన్ మాయమైపోతుంది, రిలీఫ్ దొరుకుతుంది? ఈ టేర్ అనేది మీకు అయితే ఇక్కడ అల్ట్రాసౌండ్ స్కాన్‌లో తెలుస్తుంది. దగ్గరలో ఎంఆర్ఐ తీయించుకున్నా తెలుస్తుంది మేడం. ఇది మీకు ఫస్ట్ చిరుగుందని తెలిసినప్పుడు కొన్ని చాలా పెద్ద చిరుగులు ఉంటాయి. అవి సర్జరీ రికమెండ్ చేస్తారు. మా దగ్గర చాలా పెద్ద టేర్స్ కూడా హీల్ చేసాము ఇప్పటిదాకా. 99% ఆఫ్ ద పాపులేషన్‌కి ఒక సిట్టింగ్ సరిపోతుంది మేడం. ఫస్ట్ ఆ వాపు తగ్గితే ఆటోమేటిక్‌గా బ్లడ్‌లో పునరుత్పత్తి గుణాలు ఉంటాయి మీకు గ్రోత్ ఫ్యాక్టర్స్‌లో. యెస్. కాబట్టి అది హీల్ అయిపోతుంది. అంటే మీ జుట్టు, గోళ్ళు ఎంత కత్తిరించినా ఎలా పెరుగుతాయో, లేకపోతే ఈ షోల్డర్ ఇంజ్యూరీలు, ఈ లిగమెంట్ ఇంజ్యూరీలు పక్కన పెట్టండి. షోల్డర్ ఎవరికో విరిగిపోయిందనుకోండి, ఆర్థోపెడిషన్స్ పైనుంచి పట్టి ఏస్తారు లోపల, అదే అతుక్కుంటుంది. అట్లాగా ఈ వాపు తగ్గితే మీకు ఆటోమేటిక్‌గా ఈ టేర్ అనేది హీల్ అయిపోతుంది. అవ్వకపోతే అప్పుడు ప్లాస్మా థెరపీ చేస్తాం మేడం. అది కూడా 10-15 ఎంఎల్ చిన్న సిరింజ్‌లో బ్లడ్ తీసుకొని దాని నుంచి ప్లాస్మాను వేరు చేసి ఎక్కడైతే మీకు ఈ టేర్ ఉందో అక్కడ దాకా ఇంజెక్ట్ చేస్తారు మేడం. వాటిలో పునరుత్పత్తి గుణాలు ఉంటాయి కాబట్టి ఈ షోల్డర్ జాయింట్ హీల్ అవుతుంది. ఇదెప్పుడు 99% ఆఫ్ ద పాపులేషన్‌కి ఒక సిట్టింగ్‌తో అయిపోతుంది. చాలా కండరాల్లో చాలా పెద్ద చిరుగుంది అనుకున్నప్పుడు అప్పుడు ప్లాస్మా థెరపీ విల్ కమ్ ఇన్ టు ప్లే మేడం. బట్ మోస్ట్‌లీ 90% ఆఫ్ ద పీపుల్‌కి అవసరం ఉండదు. ఒక్క సిట్టింగ్‌తో సరిపోతుంది. కొన్ని రకాల తీవ్రమైన భుజ నొప్పికి మీరన్నట్టు కొంచెం భుజాలు కూడా కొంచెం కదపలేని వాళ్ళకి ఖచ్చితంగా సర్జరీ అనేది డాక్టర్లు సజెస్ట్ చేస్తారు. అలాంటి అవసరం లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్‌లో మీరు ట్రీట్మెంట్ ఇస్తా అంటున్నారు. సో, మీ దగ్గరికి రావాలనుకునే వాళ్ళకు మీరేం చెప్తారు? వి ఆర్ ఫస్ట్ ఇన్ హోల్ ఇండియా. మా దగ్గర ఓపీ లేదు మేడం. అంటే ఏ నొప్పి ఉన్నా కూడా వెళ్ళి డాక్టర్ గారు నాకు నొప్పి ఉందని కూర్చోడాలు, వాళ్ళు కూర్చొని పరీక్షించి వీళ్ళకి మందులు రాయడాలు. ప్రాబ్లం ఏంటంటే మేడం, ఎక్స్‌రే తీసినా, స్కాన్ తీసినా డాక్టర్ మందులే ఇవ్వాలి. ఎక్స్‌రే తీయకపోయినా మందులే ఇవ్వాలి. కన్సల్టేషన్ కట్టినా మందులు రాయాలి. కన్సల్టేషన్ లేకుండా ఓవర్ ద కౌంటర్ ₹3 పెడితే ఇచ్చేది కూడా పెయిన్ కిల్లరే అవుతుంది. సో, ఒక సొల్యూషన్ లేని చోట కన్సల్టేషన్‌లు పోగొట్టుకొని టైం పాడై, హెల్త్ పాడైన వాళ్ళకి ఇక్కడ దాకా రమ్మని చెప్పం మేడం. జస్ట్ మీకు ఫోన్ నెంబర్ కనిపిస్తుంటుంది స్క్రీన్ మీదైనా, లేకపోతే మీకు ఇంటర్నెట్‌లో ప్రాణ పెయిన్ క్లినిక్ అని కొట్టిన నెంబర్ వస్తుంది. రిపోర్ట్స్ అన్నీ ఏమైనా ఉంటే పంపిస్తే సరిపోతుంది. ఏమీ లేకపోయినా ఫోన్ చేస్తే ఓవర్ ద ఫోన్ మా దగ్గర డైటీషియన్స్ ఉంటారు, ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, డాక్టర్స్ ఫోన్ మాట్లాడతారు మేడం. అంత ఫ్రీ కన్సల్టేషన్ ఫోన్‌లో చెప్పేశాక సొల్యూషన్ ఏంటి, ఎందుకు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తారు, ప్రాబ్లం ఏంటి, ఎంత అవుతుందో సహా అన్ని వివరంగా చెప్తారు మేడం. అండ్ జనాలకి ఏం చెప్తామంటే పిల్లలకి అవసరమైతే అమెరికా వెళ్తారు, లేకపోతే దేవుని చూడడానికి తిరుపతి వెళ్తారు. మహా అయితే వాళ్ళ భుజం కోసం ఒక్కసారి వస్తారు మేడం జీవితంలో. 45 నిమిషాలు వీళ్ళు పరిష్కారంతో వెనక్కి వెళ్ళిపోతారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మన వీడియోని చూస్తుంటారు. దేశాల్లో యూట్యూబ్‌లో ఉంటుంది కాబట్టి, ఫేస్‌బుక్‌లో ఉంటుంది కాబట్టి అందరూ చూస్తుంటారు.
వాళ్ళు కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఒక కాల్ చేస్తే సరిపోతుందా? ఇన్ఫర్మేషన్ అంతా ఫోన్లో చెప్పేస్తాం. మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా పరిష్కారం కోసం వెళ్తారు, ఇన్ఫర్మేషన్ కోసం కాదు. ఎంఆర్ఐ రిపోర్ట్లు, ఎక్స్రే రిపోర్ట్లు, ఇన్ఫర్మేషన్. ఈ యూట్యూబ్ వీడియోలు, లేకపోతే ఏం చేయాలి, ఏం తినాలి, యూట్యూబ్లో అంత ఇన్ఫర్మేషన్, డాక్టర్ కన్సల్టేషన్ ఇన్ఫర్మేషన్, ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టుకుని వీళ్ళు ఏం చేస్తారు మేడం, వీళ్ళకి ఏం చెప్తామంటే మీరు ఇక్కడికి వస్తే పరిష్కారం కోసం రండి, 45 నిమిషాల్లో పరిష్కారంతో వెళ్ళిపోతారు. ఇన్ఫర్మేషన్ అంటారా, ఫోన్లో చెప్తారు, మనిషి టు మనిషి చేసే పని మేడం. ఫోన్లో చెప్తాము, రిపోర్ట్స్ ఏమైనా చూడాలంటే చూస్తాము, అంతా చెప్పేశాక పేషెంట్ వచ్చి టైం టు టైం చేయించుకొని గంటన్నర 2 గంటలు వెళ్ళిపోతారు. 45 నిమిషాలు ట్రీట్మెంట్ ఉంటుంది. కొన్ని వేల మందికి పెయిన్ నుంచి రిలీఫ్ ఇచ్చి ఉంటారు కదా ఈ పాటికి. అబ్సల్యూట్లీ మేడం. వీ హ్యావ్ టచ్డ్ మోర్ దెన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ లైఫ్స్ని టచ్ చేశాం మేడం ఇప్పటికి. అట్లాగా ఇంకా వీ హ్యావ్ అ గ్రేట్ అంబిషన్ టు మేక్ ఈ ప్రాణ అనేది ఇలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయని, పెయిన్లో నెంబర్ 1 చేద్దామని చాలా అంబిషియస్గా పనిచేస్తున్నాం మేడం. వీళ్ళకి సొల్యూషన్ ఉంటుంది ఇక్కడ. ఓకే. ఇక ముందు ఎవరు భుజ నొప్పితో బాధపడిన అవసరం లేదు. జస్ట్ ప్రాణ పెయిన్ క్లినిక్కి ఒక కాల్ చేయండి. మీ డీటెయిల్స్, మీ దగ్గర ఉన్న డాక్టర్స్ వాళ్ళ డీటెయిల్స్ కనుక్కుంటారు. అవసరమైతే క్లినిక్కి రప్పిస్తారు. అంతేనా? అంతే మేడం. ఎస్. అంతే. ఎక్కువగా ప్రయాస పడిన అవసరం లేదు. ఎక్కువగా ఆలోచించిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి కాల్ చేయండి. ఆ తర్వాత విజిట్ చేయండి. పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్తున్నారు. అంతేనా? అవును మేడం. ఎస్. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు ప్రాణ పెయిన్ క్లినిక్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడొచ్చు.